దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రార్థన అంశము కళలు. కళలేంటి అని అనుకుంటున్నారా? అంటే మీ జీవితంలో దేవుడు ప్రతిదినము కూడా దేవుడు నీతో కళ ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, అనేక విషయాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ మాట మనం చూద్దాం ఒకసారి. దేవుడు నీకు ప్రొటెక్షన్ కావాలనుకున్నా దేవుడు నిన్ను కలెచ్చి ప్రొటెక్షన్ చేస్తాడు. అది అవునా కాదా? అది చూద్దాం. అబ్రహాము గెరారు చూసినట్టు అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకు షూరునకు మధ్యప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఆ యొక్క కనాను దేశం నుంచి మరలా ఆయన బయలుదేరి మమ్రే దగ్గరున్న సింధూర వనంలో ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని తన అన్న కుమారుడైనటువంటి లోతు గారు ఎంచుకున్నారో అది నాశనానికి గురైపోయింది. దేవుడు మరి భయంకరమైనటువంటి బ్రిస్టమ్స్తో మరి దేవుడు వాటిని కాల్చేశాడు. ఎందుకంటే వాటి తాలూకా ఆ పట్టణం తాలూకా పాపము దేవుని యొద్దకు చేరిపోయింది. బహు భయంకరంగా ఉందంట అదంతా కూడాను. ఎందుకంటే అక్కడ బాలురు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా, పిల్లలు లోతు దినాల్లో పిల్లలు కూడా, బాలురు కూడా, పసిబాలురు కూడా వాళ్ళు ఆ యొక్క పాపము చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నారంట. చూడండి, నోవహు దినాల్లో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు లోతు దినాలకు వచ్చేసరికి ఎలాగ మారిపోయారు. ఆ రోజు కూడా దేశం నాశనం అయిపోయింది. ఈరోజు కూడా పట్టణం అంతా కూడా అగ్ని గంధకాలు బ్రిస్టమ్స్తో నాశనం కాల్చి పడేశాడు దేవుడు. మరి ఈ దినాల్లో ఎలా ఉన్నారు మరి పిల్లలు? చూడండి, ఆలోచించండి. ఈరోజు ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఏం నేర్పుతూ ఉన్నారు? మీరు ఏం నేర్పుతూ ఉన్నారు? ఆలోచన చేయండి. మీరు నేర్పే ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నట్టుగా మీరు నేర్పాలి. అంతేకాని లోకంలో ఉన్నటువంటి ఆటపాటలు, లోకంలో ఉన్నటువంటి నృత్యాలు, డ్యాన్సులు ఇవి కాదు మీరు నేర్పవలసినవి. అవి మీకు రక్షించవు, అవి మిమ్మల్ని కాపాడవు, అవి మిమ్మల్ని అడ్డతోవలో తీసుకెళ్తూ ఉంటాయి. సినిమాలు, షికార్లు, డ్యాన్సులు ఇవన్నీ చేసిన తర్వాత మత్తు పదార్థాలకు పిల్లలు అలవాటు అవుతారు, స్వతంత్రానికి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే మీరు ఫ్రీడంలోకి వాళ్ళు వెళ్ళిపోయారో మీరు ఇంక వాళ్ళనే యూ కుడ్ నాట్ కంట్రోల్ యువర్ చిల్డ్రన్. మీ బిడ్డలనప్పుడు మీరు కంట్రోల్ చేయలేరు. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఆయా మమ్రే ప్రాంతం నుంచి మరి అబ్రహాం గారు దక్షిణ దేశమునకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి గెరారు అనేటువంటి ఒక పట్టణములో జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాం గారు భార్య, తన యొక్క పనివారు అందరూ వచ్చారు. పనివారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈజిప్ట్ వెళ్ళారు. ఈజిప్ట్ నుంచి ఆగర్ వచ్చింది, ఆమె కూడా ఈమెతో ఉంది. వీళ్ళందరూ కూడా వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి రాజుగారి గెరారు పట్టణాల్లో రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన పేరు అబీమెలెకు పరిపాలిస్తూ ఉంటే ఆ యొక్క అబీమెలెక్కి ఆ యొక్క గ్రామస్తులు, ఆ పట్టణస్తులు ఈయన గురించి చెప్తూ ఉన్నాడు. అయ్యా, మన పట్టణానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి దగ్గర ఒక ఆవిడ ఉంది, చాలా అందంగా ఉంటుంది ఆవిడ అని చెప్తూ ఉన్నారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఏం చెప్తున్నారో ఆలోచన చేయండి. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలాగుంది? ఒక ఆయనతో ఒక ఆవిడ వచ్చిందండి, చాలా అందంగా ఉన్నదని చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం కావాలని? వాళ్ళకి ఎప్పుడైతే అలా కావాలి. రాజుగారికి ఇచ్చినటువంటి సమాచారం ఏమిటంటే, అయ్యా, ఒక ఆయన వచ్చాడు మన పట్టణానికి, ఒక గొప్ప సైన్యంతో వచ్చాడయ్యా, ఆయన ఒక ఆవిడ ఉంది, చాలా అందంగా ఉందని అంటున్నాడు. అప్పటికే ఆమె వయసు రమారమి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా రాజుగారికి ఇచ్చినటువంటి వార్త బట్టి
గెరారు ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి పేరు అబీమెలెకు. అయితే ఆయన ఈ శారాని అంటే అబ్రహాం గారి భార్యను తీసుకుని వచ్చి తన ఇంటి చేర్చుకున్నాడు. అది ఇవాళ చరిత్ర. దేవుడి దాసుడు తాలూకు భార్యను తీసుకుని వచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తనకు భార్యగా చేసుకోవాలనుకుంటున్నాడంట ఆయన. కారణం ఏంటి? అసలు ఎటుపోతుంది లోకము? లోతు గారి దినాల్లో బాలురు మొదలుకొని వృద్ధుల వరకు కూడా మేము వచ్చినటువంటి ఆ మనుషులతో మేము పాపం చేస్తామని పరిగెట్టి వచ్చారు. చూసారా? మరి నోవహు దినాల్లో అందరూ కూడా మొత్తం భూమి చెడిపోయిందని రాయబడింది. ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. బాలురు వృద్ధులు అనుకుంటాను. మరి ఇక్కడ ఒక అభిషక్తుడి భార్యను ఒక రాజుగారు కోరుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్ళిపోతే మరి దేవుడు ఊరుకుంటాడా? చూద్దాం ఆ మాట. 3వ వాక్యంలో చూడండి, 20వ అధ్యాయం 3వ వాక్యము. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నముందు అబీమెలెకు యొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొని నా స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడు సుమా. సరే, ఎవరండి కలుగు చేసుకున్నారు? ఇంట్లో పని వాళ్ళ, పక్కనున్న స్నేహితులా? ఆయన అనుకుంటున్నాడు, ఇదిగో ఈ రాత్రి వచ్చింది మన ఇంటికి, ఈ రాత్రి ఉంది, 2 రోజులు అయింది, 2 దినాలు అయింది, ఆమెతో మాట్లాడడానికి వెళ్దాం రాత్రికి అని అనుకుంటున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన పెట్టడమండి మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఆటంకం కలిగినప్పుడు ఆయన కలుగు చేసుకొని అవతల వ్యక్తితో మాట్లాడతాడు. ఆయన కలుగు చేసుకుంటాడు. ఎస్, హీ కెన్ ఇంటర్ఫియర్ అబౌట్ యూ అండ్ మీ బికాస్ ఆఫ్ యు ఆర్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పెట్టడం కాబట్టి ఆయనే ఇంటర్ఫీర్ అయిపోతాడు. ఆయనే దాంట్లో కలుగు చేసుకుని ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ యొక్క సిటీని పరిపాలించేటువంటి సిటీ మేయర్, సిటీ కింగ్, ఆ దేశపు రాజుని అంటున్నాడు కదా. రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు యొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు. ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడవు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈ మాట ఎవరైనా చెప్పుకుంటే ఆయనకి రెక్లెస్గా ఉండేమో. స్వయంగా జీవము గల దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు దర్శనం ద్వారా చెప్తూ ఉన్నాడు. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడే దేవుడు, కళ్ళ ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, ప్రేరేపణ ద్వారా మాట్లాడే దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినటువంటి దేవుడు. మన దేవుడికి మనకి ఎలాగ అర్థమవుతుందో, మనకు అర్థమైనటువంటి భాషలో, యాజ్ ఫర్ అవర్ లాంగ్వేజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఆ లాంగ్వేజ్లోనే, ఆ బాడీ లాంగ్వేజ్లోనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి దేవుడు మాట్లాడుతూ రాజుగారితో మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు కదా, అయ్యా నీవు ఆమె నిమిత్తము చచ్చినవాడు. అయితే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, ఇంకా అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా. చూసారా? అబీమెలెకు ఆమెతో పోలేదు, ఇంకా పాపం చేయడానికి వెళ్ళట్లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత గ్రహింపు వస్తుంది మనిషికి. ఎంతటి రాజైనా, ఎంత చక్రవర్తి, అసలు రాజుగారి చేతిలో నుంచి ఒక వ్యక్తి బయటికి విడిపించబడాలంటే ఎలా సాధ్యం? అది ఆ బౌండరీలో నుంచి, అతని చేతిలో నుంచి విడిపించబడడం సామాన్యం కాదు. అయితే అటువంటి వాడి చేతిలో నుంచి దేవుడే కలుగు చేసుకొని బయటికి లాగినప్పుడు అబీమెలెకు రాజుతో అంటున్నాడు, అయ్యా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా. అయ్యా, నాది పొరపాటే, క్షమించు అని అంటున్నాడు. క్షమించు అని అంటూ ఉన్నాడు. అయితే మరి ఇది ఎలా మాట్లాడాడు? స్వప్నంగా మాట్లాడాడు. అలాగే ఆదికాండం 20 అధ్యాయము 7వ వాక్యంలో అంటాడు దేవుడు, ఇంకా ఆయనతో ఇంకా మాట్లాడుతూ ప్రార్థన ఎప్పుడైతే ఈయన, అయ్యా నా పొరపాటు అయిపోయింది, క్షమించు అని ఎప్పుడైతే క్షమాపణ కోరుకున్నాడో, ఇంకా యేసు ప్రభు వారు ఆ యొక్క అబీమెలెకు రాజుతో ఇంకా అంటూ ఉన్నాడు కదా, కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. మొట్టమొదటిగా ఆమె ఎడల నువ్వు చచ్చినవాడు అన్నాడు.
తర్వాత ఎప్పుడైతే చచ్చినవాడు అన్నాడో వెంటనే అతనికి కాళ్ళు చేతులు వడికిపోయి గడగడమని వడికిపోతున్నాడు. ఆయనకి చెమటలు పట్టేశాయి. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో అయిపోయాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా, ఈ నీతిగల జనమును చంపుదవా, నీతిగల జనమును చంపుదవా. అయితే ఇంకా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, అయితే ఇంకా ఎప్పుడైతే క్షమించయ్యా అని అడిగినప్పుడు, కాబట్టి నీవు ఆ మనుష్యుని భార్యని తిరిగి అతనికి అప్పగించి, అతడు ప్రవక్త. ఎవరండి ఆయన? ప్రవక్త భార్య. ఆయన ప్రవక్త, అబ్రహాం గారు ప్రవక్తను దేవుడే చెప్తూ ఉన్నాడు స్వయంగా. కాబట్టి ఆ ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారిను నిశ్చయముగా చచ్చితిరని మళ్ళా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మొదటిసారి అంటున్నాడు చచ్చిన వాడివని. రెండోసారి ఆయన క్షమాపణ కోరుకున్నప్పుడు కూడా ప్రభు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు, ఇదిగో ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు. నీవును ఆమెను అతనికి అప్పగించకపోతే నిశ్చయముగా నీవు నీ వారందరూ కూడా చచ్చెదరు. చూడండి, 2 సార్లు, ఒకసారి కాదు ఆయనకు దర్శనం ఇచ్చింది. దేవుడు 2 సార్లు ఇచ్చాడు దర్శనం. ఈరోజు నీకు నాకు దర్శనము వస్తూనే ఉంటుంది. అందుకే యోబు గ్రంథం 33:15లో దేవుడు మాట సెలవిస్తుంది, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో. చూడండి, యోబు గ్రంథం 33:15లో వాక్యాన్ని తీసుకున్నట్లయితే, మరి పేజీ నెంబరు 440, యోబు గ్రంథం 444లో చూసినట్లయితే, మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో దేవుడు. దాని ముందు మనం చూసినట్లయితే, దేవుడు ఒక్కసారే పలుకును, 2 మారులు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు ఒక మారు పలుకుతాడు, 2వ మార్లు కూడా పలుకుతాడు. అబీమెలెకు రాజుగారికి 2 సార్లు పలికాడండి. ఆయన 2 సార్లు పలికాడు, 2 సార్లు మాట్లాడాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారంటే, మంచం మీద కొనుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో. చూడండి, అదంటే ఎందుకంటే 16వ వాక్యం ఉంటుంది కదా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దేవుడు ప్రభువారు అంటారు, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో. చూసారా, దేవుడు అలా స్వప్నం ద్వారా మాట్లాడేది దేవుడు. అయితే యోబు గ్రంథం ద్వారా కీర్తనలు 105:14లో అంటాడు కదా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను అభిషేకించాను, అబ్రహాం గారిని అభిషేకించాను, సమూయేలు గారిని అభిషేకించాను, దావీదుని అభిషేకించాను, యెహోషువను అభిషేకించాను, మోషేను అభిషేకించాను. వీళ్ళందరిని అభిషేకిస్తున్నాను కదా. నిన్ను అభిషేకించే వారిని ఎందుకు ముడుతున్నావు? మీరు ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. ఇది ఆయన యొక్క ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఇది. అది మామూలు మాట కాదండి. ఆజ్ఞ అనేసరికి అది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ మాట ఎప్పుడైతే ఆయన ప్రవక్త అన్నాడంతే, అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన ప్రవక్త నీకోసం ప్రార్థన చేస్తాడు అని అంటూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే మరి మత్తయి సువార్త 27:19 వాక్యంలో యేసు ప్రభు వారిని మరి పొంతి పిలాతు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు, ఆ పొంతి పిలాతు ఆ యొక్క శైలిలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని తీర్పిస్తున్నప్పుడు, న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, ఆ పిలాతు తన భార్య ఒక చీటీ పంపిస్తుందంట. ఏమని పంపిస్తుందంటే, ప్రజలందరూ సిలువేయండి అంటుంటే ఆయన ఏం తీర్పు తీర్చాలో తెలియక పాపం అలా ఉండిపోతూ ఉన్నాడు కదా. అయితే ఆ యొక్క పిలాతు భార్య అంటుంది కదా, 27:19లో అంత మాట ఉంటుంది, అతను న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు ఒక ఉత్తరం పంపెను, వర్తమానం పంపెను.
ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. చూసారా, కలలో ఏమని ఎవరితో మాట్లాడారు ఇక్కడ? పొంతు పిలాతు భార్యతో దేవుడు మాట్లాడాడు. పొంతు పిలాతు భార్యతో మొట్టమొదటి మాట్లాడింది ఎవరితోని? అబీమెలెకు రాజుతోని. ఒకసారా 2 సార్లు మాట్లాడతాడని చెప్పేసి యోబు గ్రంథం 33:15లో చూసాము. అలాగే మరి ఇక్కడ మత్తయి 27:19లో పొంతు పిలాతు భార్యతో కలలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు రాత్రి నేను కలలో చూశాను, ఆయన జోలికి నువ్వు, ఆయన నీతిమంతుడు, చూసావా, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసు ప్రభు అని నీతిమంతుడు అని పలికినటువంటి వ్యక్తి ఒక మహారాజు భార్య, మహారాణి. ఆమె మాత్రం పలికిందండి నీతిమంతుడని. ఈ లోకం అంటుంది సిలువేయండి సిలువేయండి అని. యూదులు అంటున్నారు సిలువేయండి, చంపండి, ఈ దుర్మార్గుని చంపండి అంటున్నారు. కానీ ఆయన భార్య అంటుంది ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చూసారా, కళలు ఇంకా ఎన్ని ఉన్నాయో. ఆదికాండం 28:12లో చూసినట్లయితే, ఆదికాండం 28:12లో యాకోబు గారికి ఒక కళ వస్తుంది. ఆ కళ తన యొక్క మేనమామ లాబాను ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ యొక్క సిరియా దేశం అంటే ఇప్పుడు ప్రపంచ పటంలో సిరియా దేశం ఉంది. ఇది క్రీస్తు పూర్వము మరి 1200లో రాయబడినటువంటి సిరియా దేశమే. ఇప్పుడు అదే సిరియా, అప్పుడు అదే సిరియా. ఆ సిరియా దేశమే, పేరు మార్చలేదు. అయితే ఆ సిరియా దేశానికి వెళ్ళిపోతూ ఉంటే తన అన్న అయినటువంటి ఏసావును విడిచిపెట్టి మరి కొడతాడని చెప్పేసి, చంపుతాడని చెప్పేసి తన మేనమావ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మార్గ మధ్యలో ఆయన ఉంటే ఆ మార్గ మధ్యలో కల కంటాడు, పడుకుంటాడు కదా. ఒక రాయి తలగడ చేసుకుని పడుకున్నప్పుడు ఒక నిచ్చెన కనబడుతుంది. నేను ఒక కల కనెను అంటున్నాడు యాకోబు. నేను ఒక కల కన్నాను. ఈరోజు నువ్వేం కల కన్నావు? అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దేవునితో ఒక కొన ఆకాశానికి ఉంది, ఒక కొన భూమికి ఉందండి. భూమి మీద నిలబడి ఉన్నది ఒక కొన, ఒక నిచ్చెన. ఏంటి ఆ నిచ్చెన? ఆ నిచ్చెన మీద కంట దేవుని దూతలు భూమి మీద నుంచి ఎక్కడము దిగడము, ఎక్కడము దిగడము, ఎక్కడము దిగడము. చూడండి ఎంత బాగుందో. అంటే పరలోకంలో నుంచి భూమి మీదకి ఇప్పుడు ఏముంది? ఒక నిచ్చెన కావాలి, ఒక నిచ్చెన అవసరమై ఉంది. ఆ నిచ్చెన ఆ రోజే చూశాడు ఆయన, యాకోబు గారు చూశారు. ఆ నిచ్చెనే మన యొక్క యేసు ప్రభు వారు. ఆ నిచ్చెనే ఆకాశానికి భూమికి అది మధ్యవర్తిగా ఉందా నిచ్చెన? ఈ యొక్క మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. ఆ మధ్యవర్తిగా ఉన్నాడంటే ఆయన యేసు క్రీస్తు. అది ఇక్కడ యాకోబు కూడా కల కన్నాడు కదా. మరి ఈ కళలు అలా చూసుకుంటూ ఉంటే ఆయన ఇంకా అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 1:25 అధ్యాయంలో 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నట్లయితే, ఇదిగో యోసేపుతో కూడా దేవుడి దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై అంటుంది కదా, దావీదు కుమారుడని యోసేపు, నీ భార్య మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఎక్కడైతే దేవుని బిడ్డలకు అన్యాయం జరగబోతుందో, ఎక్కడైతే దేవుని బిడ్డలకు అక్రమం జరగబోతుందో, ఎక్కడైతే దేవుని బిడ్డలు మరి అనగదొక్కబడతారో, దేవుడు తనంతరకు తానే కలుగు చేసుకుంటూ అలాగ ఎవరితో మాట్లాడాలో మాట్లాడుతూ, ఒకవేళ అడ్డగించాలి, మన బలం చాలదు ఆ సమయంలో. మరి తల్లి అయినటువంటి మరియను మరి గర్భవతి అయినప్పుడు రహస్యంగా విడిచిపెట్టాలని యోసేపు అనుకునేటప్పుడు దేవాది దేవుడే స్వప్నము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు, నీ భార్యను చేర్చుకున్నట్టుకు భయపడకు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది, కానీ ఆమె పాపము చేయలేదు. ఆమె ఏ పాపము చేయలేదు, ఏ పురుషుని ఎరగలేదు. ఆమె నువ్వు విడిచిపెట్టొద్దు. చూసారా, ఒకవేళ దేవుడే కానీ కలుగు చేసుకోకపోతే మరియ జీవితం ఏమైపోయి ఉండేదో. ఒకవేళ దేవుడే కానీ కలుగు చేసుకోకపోతే అబీమెలెకు విషయంలో ఆ యొక్క సారా జీవితం ఏమైపోయేదో. ఒకవేళ దేవుడే కానీ యాకోబుతో మాట్లాడకపోతే తన జీవితము ఇంకేమైపోయేదో. అప్పటి నుంచి యాకోబు చూస్తున్నాడు ఆకాశానికి పైకి నిచ్చెన కోసము. మనం చూసినట్లయితే ఆదికాండం 31:24లో చూస్తే, ఒకరోజు యాకోబు తన యొక్క మేనమామ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడండి. మేనమామ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంటే తన యొక్క దాసీలను భార్యలను బిడ్డలను మరి తనకు కలిగినటువంటి ఆస్తిని, గొర్రెలను, మందలను, మేకలను అన్నిటినీ తోడుకొని వెళ్ళిపోతుంటే
ఆయన్ని పట్టుకోవడానికి చంపడానికి పరిగెడుతూ ఉన్నాడు నా సొంత మేనమామ, పిల్లనిచ్చినటువంటి మేనమామ యాకోబును. అయితే ఆ యొక్క లాభాన్ని వస్తుంటే దేవుడు కలుగు చేసి సిరియావాడైన ఆదికాండం 31:24 అంటాడు కదా, సిరియావాడైన లాభాని యొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకు సుమే. నువ్వు మంచిగాని చెడ్డగాని నువ్వేమి కలగొద్దు ఆడితో. ఆడు నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైనటువంటి కుమారుడు. నువ్వు నువ్వు శపించొద్దు, నువ్వు దీవించొద్దు, నువ్వు కాముగా నీ పని నువ్వు చూసుకోపో అన్నాడు. ఎందుకంటే అప్పటికి ఆయన పరిగెడుతున్నాడు, ఆయన తరుగుతూ ఉన్నాడు, సైన్యంతో తరుగుతున్నాడు. ఒకవేళ కానీ యాకోబు దొరికితే ఏం చేసేవారు సైన్యము. అందుకే దేవుడు ఆ రాత్రి ఒకరోజు బస చేశారు ఆ కొండల మీద, ఆ పర్వతాల మీద బస చేసినప్పుడు దేవుడు ఆ యొక్క లాభానుతో మాట్లాడుతూ ఉన్నాడు. సిరియావాడైనటువంటి లాభాను, బెతుయేలు కుమారుడు బెతుయేలు కుమారుడైన లాభానుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు తాలకు మేనమామ, అయ్యా ఆయన ఊసి నువ్వు తేవద్దు, ఆయన ఊసి నువ్వు తేవద్దు అనేసి అంటే చూడండి, కలల కాండము చాలా అద్భుతమైనటువంటి ఒక అంశం అండి ఇది. కళలు అందరికీ వస్తాయి, కానీ ఆ కళ ఏంటో తెలుసుకోవటం కూడా ఒక అద్భుతమైనది, చాలా అద్భుతమైన మాట అది. అందుకే యోసేపు కూడా ఒక కళ వస్తుంది. ఒక కళ వస్తే తన స్థానదములతో చెప్పినప్పుడు, ఇదిగో అన్నయ్య 11 వెన్నులు వచ్చి నా వెన్నుకు మరి సాష్టాంగ పడ్డాయి అంటాడు. 12 నక్షత్రాలు వచ్చి 11 నక్షత్రాలు వచ్చి నా నక్షత్రానికి నా సాష్టాంగ పడ్డాయి అంటున్నాడు. సూర్యచంద్రులు కూడా వచ్చి నా నక్షత్రానికి సాష్టాంగ పడ్డాయి అన్నప్పుడు యోసేపు తన ఒక కలకని తన సహోదరులు తను తెలియజెప్పగా వారు అతని మీద మరి పగ పెంచుకుంటున్నారు. ఎవడరా వీడు, అందరికన్నా చిన్నోడైంది, వీడి కాలుకి దండం పెట్టమంటున్నాడో, వీడి కాలుకి దండం పెడతామంట మనమని. చూడండి, దేవుడు రాబోయే తరానికి ఇవన్నీ సూచనలుగా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇంకా చూసినట్లయితే, ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని తన అన్నదమ్ములతో చెబుతుంటే ఇంకా 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 వాళ్ళు పగపించుకు. ఈరోజు దేవుడు భవిష్యత్తును ఆలోచించి యోసేపుతో మాట్లాడినప్పుడు, ఆ విషయం అన్నదమ్ములకు చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా పగ పెంచుకుంటూనే ఉన్నారు. ఇంకా 40. అయితే ఈ కళలు కనడము, కళల ద్వారా దేవుడు రక్షిస్తున్నాడు, కళల ద్వారా భవిష్యత్తును నిర్ణయిస్తున్నాడు. అబీమెలెకు మొదలుకొని ఇంకా యోబు, పిలాతు భార్య, వీళ్ళందరూ కూడా భవిష్యత్తు కొరకు దేవుని బిడ్డలకు కీడు జరగకుండా కాపాడడానికి దర్శనాలు ఇస్తుంటే, ఇదిగో ఇక్కడ యాకోబు గారికి ఇచ్చిన కళ, యాకోబుకు ఒక కళ వచ్చింది. తన చిన్న కుమారుడైనటువంటి 11వ కుమారుడైనటువంటి యోసేపు గారికి కూడా కళ వచ్చినప్పుడు ఆ కళలో ఏమిటో తెలియనటువంటి స్థితి, భవిష్యత్. అయితే యోసేపు ఒక రోజున మరి ఆయన ఎక్కడున్నాడు అంటే జైలులో ఉండగా, జైల్లో పెట్టారు. పోతిఫరు భార్య తను జైల్లో పెట్టింది. జైల్లో పెట్టినప్పుడు అక్కడ ఒక ఇద్దరు పానదాయకుల అధికారులు, భక్షగారుల ఇద్దరు అధికారులు లోపలికి వచ్చి పొరపాటు చేసి లోనికి వచ్చారు, నిందలు మోపి. దాంట్లో ఇద్దరికి ఒక కళలు కంటారు. అయితే ఒక కళలు కంటూ ఉంటే అప్పుడు అంటున్నాడు కదా, అయ్యా మాకు ఎందుకు నిస్సారంగా ఉన్నారని, నాకు కళ వచ్చిందయ్యా అని ఒకడు అంటాడు, నాకు కళ వచ్చిందయ్యా అని అంటాడు. అప్పుడు యోసేపు అంటాడు, వాటి భావము చెప్పగలవారు ఎవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పుడు అని. నువ్వు ఆదికాండం 40:8 ఆదికాండం 40:8 8వ మాట చూడండి. 8వ వచనంలో చూసినట్లయితే,
భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళ్ళ నాకు వివరించి చెప్పండి అని పానదాయకుల అధిపతి మరి భక్ష్యకారకుల అధిపతి ఇద్దరు అధిపతులు కూడా చెబుతూ ఉంటే ఒక ఆయన అంటూ ఉన్నాడు కదా, అయ్యా నాకు ఫలానా కళ వచ్చింది, నాకు ఫలానా కళ వచ్చిందంటే ఇద్దరికి కూడా కళలు చెప్పుట ఎవరి ఆధీనంలో ఉంది? మనుషుడు ఊహించి చెప్పేది కాదు కళ, మనుషులు ఊహించి చెప్పేది అది ఊహ మాత్రమే, అది కళ దర్శనం కాదు. భవిష్యత్తు చెప్పలేడు మానవుడు, అది దేవుని ఆధీనంలో ఉన్నాయి. అయితే మీరు మాకు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పండి. భావములు చెప్పుట దేవుని ఆధీనమే, మీరు చెప్పండి, కానీ దాని అర్థం చెప్పేది మాత్రం ఆయనే. అంటే వాళ్ళిద్దరూ చెప్పినప్పుడు ఒక ఆయనకు ఉద్యోగం వచ్చింది, ఒక ఆయన చనిపోయాడు కదా. అంటే ఈ కళల ద్వారా భవిష్యత్తు నిర్ణయించబడుతుంది, కళల ద్వారా భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అందుచేతనే అయితే ఫరో అనేటువంటి ఒక రాజుగారికి కూడా కళ వచ్చిందండి. ఫరో రాజుకి కళ వచ్చింది. కరెక్ట్గా 2 సంవత్సరాలు గతించిందింట. ఫరో కళలు కంటాడు, 7 దగ్గర నిలబడినాడంట. ఆయన చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏట్లో నుండి బయటికి వచ్చును, జమ్ములో మేస్తానే అంటవి నేను. వాడి తర్వాత చూపునికి వికారమై చిక్కుపోయిన మరి 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చుట, ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలిచి ఉండెను. చూపునికి వికారమైనటువంటి బక్క సిక్కిన 7 ఆవులు, బాగా అందమైన బలిసినటువంటి 7 ఆవులు, ఈ రెండింటినీ కూడా ఏట్లో నుంచే వచ్చాయి, ఇదే ఏట్లో నుంచి వచ్చాయి. అయితే ఈ బక్క సిక్కినటువంటి ఆవులు బలమైనటువంటి ఆవుల్ని తినేసాయి, కానీ అవి అలాగనే ఉన్నాయి. ఎక్కడ కూడా అస్సలు మనిషి లావవటం కానీ ఆ జంతువులు సంతోషం ఉండడం కానీ ఏమీ లేదు. బహు వికారంగా ఉన్నాయంటే అవన్నీ కూడా రూపుకు. ఆయన అంటూ ఉన్నాడు కదా, బహు వికారముగా చూపునికి చూపునకు వికారము చిక్కిపోయినవి, బహుగా చిక్కిపోయినవి. తర్వాత మరొక కళ వచ్చిందంట. మరి అంతలో మనిషికి 2 సార్లు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథంలో మాట్లాడుకున్నాం కదా, ఫరోతో కూడా 2 సార్లు మాట్లాడాడు, మరి అబీమెలెకుతో కూడా 2 సార్లు మాట్లాడాడు. ఫరోతో 2వసారి మాట్లాడినప్పుడు నిద్రించి 2వసారి కళ కన్నాడు. మంచి 7 పుష్టి గల 7 వెన్నులు ఒక్కదంటున పుట్టిచుండెను, తూర్పు గాలి చేత చెడిపోని 7 పేల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల 7 వెన్నెలను ఆ పేన వెన్నెలు మింగివేసెను. బలహీనటువంటి వెన్నెలు వచ్చాయి, బలమైనటువంటి వెన్నెలు వచ్చి 7 వెన్నెలను కూడా మింగేస్తాయి. ఇది కళ. తెల్లవారుసరికి మనస్సు కళ కదా అనుకున్నాడు, కానీ మనసు వికారం అయిపోతుంది ఆయనకి. ఇది ఏంటో తెలుసుకుందామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సెగునుగాండ్రును విద్వాంసులందరినీ కూడా ఫరో పిలిపించి కళ చెప్పినప్పుడు ఆ కళకి భావం ఏమిటో చెప్పలేకపోయారు. అలా చెప్పలేకపోతే అప్పుడు పానదాయకుల అధిపతి వెంటనే తన తప్పు తెలుసుకుని రాజుగారితో అంటాడు, అయ్యా మీరు నన్ను భక్ష్యకారుల అధిపతిని ఇద్దరిని కలిపి జైల్లో ఉంచినప్పుడు ఒక ఆయనకి మా కళ చెప్పినప్పుడు ఆయన భావం చెప్పాడు, అదే జరిగింది అంటే. అయితే అర్జెంటుగా యోసేపుని పిలండ్రా అన్నాడు ఆయన రాజుగారు. వెంటనే ఫరో దగ్గరికి పిలిచేటప్పుడు ఆయన అంటున్నా అక్కడ ఉన్నటువంటి ఆయనకి చక్కగా మంచి డ్రెస్ వేయించి, తర్వాత యోసేపును చెరసాల్లో పిలిపించిన క్షౌరం చేయించారు. తల కటింగ్ గట్ట చేయించి మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దుకు వస్తే అప్పుడు ఫరో యోసేపుతో అంటున్నాడు కదా, అయ్యా యోసేపు, నేను కల కన్నాను, దాన్ని చెప్పేవారు ఎవరు లేరు, నీవు కళను వినయాల దాని భావము తెలపగాను నిన్ను గూర్చి నేను విన్నానయ్యా అంటూ ఉన్నాడు.